లాస్ట్ ఎపిసోడ్ దట్ నోట్లో. అయినా ఈ టేప్స్ని చూసి నేనేం చెప్పాలి? ఏదన్నా చెప్తే వీళ్ళకి నేనే కీరా అని అనుమానం వస్తుందేమో. ఏంటి లైట్, ఈ టేప్స్ని చూసి ఏదన్నా నిర్ణయానికి వచ్చావా? నా ఉద్దేశం ప్రకారం ఈ టేప్ మనం అనుకున్నటువంటి కీరా నుండి వచ్చిందైతే కాదు. ఎందుకంటే కీరా క్రిమినల్స్ని తప్ప ఇలా ఎవరిని పడితే వాళ్ళని చంపడు. అలాగే కీరా చంపాలి అనుకుంటే వాడికి ముఖం మరియు పేరు తెలిసి ఉండాలి. కానీ ఈ సంఘటన దగ్గర పోలీసుల పేర్లు ఏంటో తెలియకపోయినా కూడా ముఖంని చూసి చంపేశాడు. నువ్వే కీరాగా నటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏంటి, నేను కీరాగానా? అవును, నిన్ను తప్ప మరొకరిని కీరాగా నేను ఊహించలేను. సాయంత్రం లోపు కీరా ఒక లెటర్ రాసినట్టుగా నువ్వు సృష్టించగలవా? నిన్ను కలవాలని ఉంది, అంతేకాకుండా ఆ కళ్ళు నీకు లేవని భావిస్తున్నాను. మరేం పర్లేదు, నేను చంపడానికి ప్రయత్నించను. కల్లా? అది ఏమన్నా కూడా? మనం కలిసినప్పుడు మన శినిగామిల ద్వారా ఒకరినొకరం పరిచయం చేసుకుందాం. అంటే నిజంగా శనిగామిలు ఉన్నాయా? రియుజాకి, నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. షినిగామీలు అనేవి అసలు లేవు. కానీ ఆ రోజు క్రిమినల్స్ రాసిన లెటర్స్ లో శనిగామి గురించి కూడా మెన్షన్ అయి ఉంది కదా. అలా అయితే ఆ క్రిమినల్స్ చంపిన కీరా ఈ కీరా ఒకడేనా? లేదు, వాడు వీడు అయ్యి ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ కీరా ఈ కీరా ఒకడే అయి ఉంటే వాడికి ప్రాబ్లం ఎల్ నుండి, కాబట్టి బ్రాడ్కాస్ట్ లో ఎల్ ఫేస్ ని రివీల్ చేయమనో లేదా ఎల్ ని చంపమనో చెప్పేవాడు, కానీ ఇలా ఇదంతా చేసేవాడు కాదు. నిజమే, కానీ వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారేమో, లేదంటే ఎందుకు వీళ్ళ శినిగామిల గురించి మాట్లాడుతున్నారు? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికా? నేను అలా అనుకోవటం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఈ పని చేసి ఉంటే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఈ కాపీ క్యాట్ వాడి సొంత నిర్ణయాలతో ఇదంతా చేశాడు. వీడి యొక్క అసలైన ఇంటెన్షన్ ఒరిజినల్ కీరాని కలవటం. నువ్వు చెప్తుంది నిజమే. వాడు కీరాని కలవడానికే ఇదంతా చేసి ఉంటాడు. అలాగే వాళ్ళు చెప్తున్న ఈ షినిగామిలకు ఇలా అందరిని చంపే శక్తులు ఉండి ఉంటాయి. అందుకే వీళ్ళు ఆ షినిగామిల ద్వారా ఒకరినొకరు గుర్తుపట్టగలరని నేను అనుకుంటున్నాను. అవును, అదే అయి ఉంటుంది. ఆ లెటర్స్ ద్వారా ఇంకా ఈ టేప్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే వీళ్ళకి మాత్రమే ఆ షినిగామిల గురించి తెలుసు. ఇక మరెవరికి దీని గురించి తెలియదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఒరిజినల్ కీరా రెస్పాండ్ అయ్యాడు అనే భ్రమలో ఉన్నాడు కాబట్టి ఈ కాపీ క్యాట్ ని ఇలానే ఉంచుదాం. ఒకవేళ నేనే కీరా అయి ఉంటే ఈ ఫేక్ కీరా పోలీసులకు కలవకుండా ఉండేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు దొరికితే కీరా సీక్రెట్స్ అన్నీ మన పోలీసులకు తెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకు ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఒరిజినల్ కీరా దీనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక సతమతం అవుతాడు. ఇలా చూసుకుంటే పోను పోను మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముందు ఎలా అయినా ఈ కాపీ క్యాట్ ని పట్టుకుందాం. Good. Yes. Beautiful. Just like that. Perfect. ఈరోజు నేను చాలా అలసిపోయాను. హే రేమ్, నాకు ఒకటి చెప్పు. ప్రతి శనిగామి దగ్గర ఒక డెత్ నోట్ ఖచ్చితంగా ఉండాలి కదా? కానీ రియుక్ డెత్ నోట్ ని కీరాకి ఇచ్చాడు. శనిగామిల రాజుకు తెలియకుండా రియుక్ ఒక డెత్ నోట్ ని నొక్కేసి ఉంటాడు. అందుకే రియుక్ దగ్గర 2 డెత్ నోట్లు ఉన్నాయి. మరి నీ దగ్గర 2 డెత్ నోట్లు ఎలా ఉన్నాయి? నువ్వు కూడా ఎవరినైనా మోసం చేసి నొక్కేసావా? షినిగామిల రాజుని ఎవరూ మోసం చేయలేరు. షినిగామి ప్రపంచంలో నాలాంటి వాళ్ళను ఎలా చంపాలో తెలిసిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకడిని. అందుకే నా దగ్గర కూడా మరొక డెత్ నోట్ ఉంది. ఓ, అయితే నువ్వు ఇంకో శనిగామిని చంపి ఆ డెత్ నోట్ ని నాకు తెచ్చిచ్చావా? లేదు, నేను ఎవరిని చంపలేదు. కానీ ఆ షినిగామి చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అలా అయితే ఆ శనిగామి ఎలా చనిపోయిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు జెలస్ అనే షినిగామి ఉండేవాడు. వాడు ఎప్పుడూ షినిగామిల ప్రపంచం నుంచి ఒక అమ్మాయిని చూస్తూ ఉండేవాడు. ఈ రోజే కదా తన ఆఖరి రోజు. తను చాలా అద్భుతమైనది. తను ఈ రోజే ఎందుకు చనిపోవాలి? ఇది చాలా దారుణం. ఆ అమ్మాయి ఎలా చనిపోతుందో వాడితో పాటు నేను చూడాలనుకున్నాను. ఆ రోజు రాత్రి తను వీధి చివరిలో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదని ఆ అమ్మాయిని చంపడానికి వచ్చాడు. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. అప్పుడు ఒక షినిగామిగా ఏం చేయకూడదో జలస్ అది చేశాడు. తను ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయిని కాపాడాలని ఆ వ్యక్తి యొక్క పేరుని తన డెత్ నోట్ లో రాశాడు. ఒక షినిగామి సాధారణంగా వ్యక్తుల ప్రాణాలను తీసుకోవచ్చు, కానీ ఇలా ఒకరి కోసం వచ్చిన చావుని మాత్రం ఆపకూడదు. జలస్ అది చేశాడు. అలాగే తను ఆయుష్ తను కాపాడిన అమ్మాయిలో కలిసిపోయింది.
అలా చివరికి తన గుర్తుగా నీ చేతిలో ఉన్న బుక్ మిగిలిపోయింది.